రీసెంట్‌గా మేడారం జాతరలో జరిగిన కోవా బన్‌కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, దాని మీద ఒక వీడియో ఇద్దామని చాలా రోజుల నుంచి ఉండే. బట్ ఇది కరెక్ట్ టైం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నా. దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆయన. ఇందులో కోవా బన్‌లో నిజంగా అలాంటి ప్రమాదం ఉందా? ఆ కోవా బన్ తినడం వల్ల నిజంగా ప్రాబ్లమ్ ఉందా? అండ్ వాళ్ళు ఎవరైతే ముస్లింలు కావడం వల్ల ఈ ఇష్యూని ఇంతగానం ఎక్స్‌పోజ్ చేసిర్రా? ఏంటిది? అండ్ చాలా ఇప్పుడు జాతరలో మేడారం జాతరలో ఉన్న ఇంకా వేరే పర్సన్స్ ఎవరైతే అమ్ముకుంటున్నారో కోవా బన్నే కాదు, ఇంకా వేరే తిను పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి వాళ్ళ దగ్గర లైసెన్స్‌లు ఉన్నాయా? లేకపోతే ఎవరైతే ఎక్స్‌పోజ్ చేసిర్రో ఈ ఇష్యూని, ఈ కోవా బన్ ఇష్యూని ఎవరైతే రైజ్ చేసిర్రో ఆ పర్సన్ పర్టికులర్‌గా ఇతన్నే పట్టుకోవడానికి గల రీజన్ ఏంటిది? అనే ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫస్ట్ కోవా బన్‌లో నిజంగా అలాంటి విష పదార్థాలు ఉన్నాయి, ఒకవేళ తింటే పిల్లలు కారు అనే ఒక పుకారు ఏదైతే పుట్టించిండో ఆ ఇన్ఫర్మేషన్ ఇష్యూ మీద రేజ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగా అట్లా భావిస్తే కంప్లైంట్ చేయడం, లేదంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళకి ఒక కంప్లైంట్ చేయడం, ఇలాంటివి చేయాలి తప్ప అతనుగా ఒక ఏమంటారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అట్లా పనిచేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇల్లీగల్. అండ్ ఒక సోషల్ మీడియా పర్సన్గా అతను ఎంత వ్లాగర్ అయినా ఎవరైనా కూడా అతను అట్లా ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ అది. ఒకవేళ నిజంగా అందులో బండ్లో నిజంగా విష పదార్థాలు ఉన్న, ఒకవేళ అది తిన్నప్పుడు పిల్లలు గారు అనే ఒక పుకారు పుట్టించడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో. దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది తినున్నారు. హైదరాబాద్లో కనిపిస్తుంది మనకు, ఇంకా వేరే వేరే చోట్లల్లో రోడ్ల మీద అక్కడ ఇక్కడ వాళ్ళు అమ్ముకుంటూ తిరుగుతుంటారు. ఒకవేళ నిజంగా నీకు అంత అనుమానం వచ్చి నువ్వు అంత కన్సర్న్ తీసుకునే వ్యక్తివే కనుక అయితే డెఫినెట్గా ఫస్ట్ నువ్వు లీగల్ లా ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, అట్లా ఫోర్స్బుల్ యాక్ట్ కింద మీరు ముస్లింలు అంటే ఇప్పుడు ఈ మేడారం జాతర అనేది మామూలుగా దేని కిందికి, మన హిందువులకు సంబంధించిన ఒక పండగ అండ్ ఒక జాతర, పెద్ద జాతర. ఆ జాతరలకు మీరెందుకు వచ్చిర్రు, మీరెందుకు రావాలి అనే క్వశ్చన్స్ అనేటివి ఇర్రెలవెంట్. ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ సొసైటీ ఇప్పుడు చర్చ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ చర్చ్ ఉంది. మెదక్ చర్చ్ చాలా ఫేమస్. అందులో క్రిస్టియన్స్ ఒక్కలే వస్తారా? రారు. ఇన్ఫ్యాక్ట్ హిందువులు క్రిస్టియన్స్తో పాటు ఆ లెవెల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, దేవుణ్ణి దర్శించుకోవడం ఇలాంటివి చాలా చేస్తారు. అట్లా అని చెప్పేసి ఆ చర్చ్ వాళ్ళు కూడా మీరు హిందువులు ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాలా? అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, అందులో విష పదార్థాలు ఉన్నాయి అనే అపోహ కలిగించిన తర్వాత ఎవరైతే కోవా బన్ అమ్ముకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ ముందరనే తినడం జరిగింది. అది తిన్నారు. వాళ్ళు ఎందుకు తింటారు? ఒకవేళ నిజంగా అందులో ఉంటే వాళ్ళు ఎందుకు తింటారు అనేది క్వశ్చన్. ఒకవేళ ఈ మత ప్రచారానికి సంబంధించిన ఈ ఈ ఇష్యూని లేవనెత్తడం వల్ల ఆ వ్లాగర్ ఎవరైతే ఉన్నారో అతను ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి స్టంట్స్ చేయడం, ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. యాజ్ ఎ ఇండియన్ సొసైటీలో మన కంట్రీలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. వీళ్ళు చిన్న వ్యాపారాలు కిందికి వస్తారు, వాళ్ళకి లైసెన్స్ అనేసి ఉండవు. ఒకవేళ మీరు అంత క్లారిటీగా ఆధార్ కార్డు అడగడం ఇవన్నీ అడిగిరు కదా, ఓకే ఆధార్ కార్డు అడిగిరు, మరి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర లేదని చెప్పిర్రు, ఓకే ఎక్కడుందని ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, ఓకే వాళ్ళకి లేదు. చెప్పాలంటే నేను బ్లేమ్ చేసేది ఇప్పుడు అందులో నిజంగా విష పదార్థాలు ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాల్సింది ఇంకొకరు. అండ్ ఈ ఆధార్ కార్డు ఉందా లేదా అని అడగాల్సిన పర్సన్ ఇతను కాదు. అది నా క్వశ్చన్. నేను చెప్పే మెయిన్ పాయింట్స్ అవన్నమాట. సో అతను నిజంగా అట్లా భావిస్తే వేరే పర్సన్ని తీసుకొని వచ్చి ఆ పోలీస్ని లీగల్గా ప్రొసీడ్ అయ్యి చేయించాలి. అది నేను మాట్లాడుతున్న సంగతి. అండ్ దాంతోపాటు అక్కడ నిజంగా అతనికి ఎట్లా తెలిసిందా అని అర్థం కాలేదు నాకు. వీళ్ళు చూస్తుంటే ముస్లిమ్స్ లాగా పర్సన్స్ లాగా లేనే లేరు. బట్ ముస్లింలు అని చెప్పేసి ఇతను ఎట్లా పట్టుకుండో నాకు అది అర్థం కాలేదు. అది సెకండ్ థింగ్. అండ్ చాలామంది జాతరలో ఉండే చాలామంది చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్సింగ్ ఉండదు, ఏది ఉండదు. అండ్ దాంతోపాటు లైసెన్సింగ్ ఉన్న కంపెనీలు ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో కానీ
ఇవి చాలా చోట్ల కూడా చాలా స్కామ్‌లు జరుగుతాయి. చాలా ఏమంటారు లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇవన్నిటి మీద చేయాల్సిన అవసరం ఉంది తప్ప, ఒక కరెక్ట్ చేయడానికి చేయాలి తప్ప. అంటే ఇప్పుడు ఒక ఇష్యూని ఏమంటారు కరెక్ట్ చేయడానికి మనం తీసుకోవాలి నిర్ణయం తప్ప, ఒక మత విద్వేషాలు ఇవన్నీ రేగొట్టడం ద్వారా చాలా ఇబ్బందులుంటాయి. ఇన్‌ఫ్యాక్ట్ ఒక కంట్రీ వెనుకబడిపోవడానికి మతం అనేది చాలా పెద్ద వెపను. దాన్ని ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు నిజంగా కొంచెం పీపుల్ ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా అర్థం చేసుకొని ఏది నిజం ఏది అబద్ధం అని కరెక్ట్గా తెలుసుకొని సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఒకవేళ ముస్లిం అక్కడ వచ్చి అమ్ముకోవద్దు అనే లా అయితే ఎక్కడ లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆ కేసు కనుక వాళ్ళు కనుక అతని మీద కేసు వేసినా కూడా వాళ్ళని నెగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది అండ్ ఈ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం సత్యపూసలో వాళ్ళు అందరు మంచోళ్ళు అని నేనేం సర్టిఫికేషన్ వాళ్ళకి ఇవ్వట్లా. ఎందుకనంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటే ఆ కోవా ఎన్ని రోజులు ఉంటుందో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఇవన్నీ అంటే జాతరలో ఈ ఫుడ్డే కాదు, కోవా ఫుడ్ అనే కాదు, ఈ జాతరలో ఉండే జిలేబీ కావచ్చు, ఇవన్నీ కూడా దాని మీద దుమ్ము పడుతుంటుంది, మనకు తెలియదు. అసలు చాలా ఏమంటారు చాలా చోట్ల ఈ కరెక్ట్ ఇష్యూ బేస్డ్ ఇండియాలో చాలా ఉన్నాయి. దానికి మతాన్ని చేర్చడం అనేది కరెక్ట్ కాదనేది ఒకటే నా పాయింట్ అనమాట. నువ్వు ఇష్యూ బేస్డ్గా పోటీ చేయి. అంటే అందులో బండ్లో తప్పు ఉంది అది అని చెప్పేసి ప్రూవ్ చేసి వాళ్ళను గిల్టీ ప్రూవ్ చేసి నువ్వు దానికి సంబంధించిన అది ఒక న్యాయం చేయి తప్ప దీనికి మతాన్ని జోడించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అనేది ఒకటే నేను పాయింట్ని మాట్లాడదలుచుకున్నా. దట్స్ ఇట్. అది నేను చెప్పేది.